బాబు ఏం పేరు? బండారి బీరయ్య. ఏంది బాబు పరిస్థితి ఏంది? మాది పరిస్థితి మంచిర్యాల జిల్లా, గ్రామం రాజారం. అది బెల్లంపల్లి నియోజకవర్గం. అంటే ఈ పాపులేషన్ అంటే దాదాపు 400 ఓట్లు ఉంటాయి. కానీ ఇప్పటి వరకు అయితే మాకు సర్పంచ్ లేక 7 సంవత్సరాలు అవుతుంది. దండి కష్టం అవుతుంది. ఏ కష్టమైనా చెప్పుకుందామంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. సర్పంచ్ లేడు, పెద్ద మనిషి లేక అట్టిగా అనాథాలు తీరు కొంచెం ఘోరం జరుగుతుంది. ఈసారన్నా సర్పంచ్ వస్తాడేమనుకుంటే మళ్ళీ ఇంతకుముందు కూడా వేసే వచ్చింది, ఈసారి కూడా మళ్ళీ వేసే వచ్చింది. ఆ ప్రాబ్లం తోటి దండి ఇబ్బంది అవుతుంది. మరి మీరు పోయి ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుంది, వేమనపల్లిలో ఎంపీడీఓ ఉంటాడు. ఆ ఎంపీడీఓ ఎంఆర్ఓకి చెప్పలేదా? ఎంపీడీఓకి చెప్పినాము, పెద్ద మనుషులకు చెప్పినాము. ఈ వార్తను కలెక్టర్ దాకా కూడా తీసుకుపోయినాం. ఎమ్మెల్యే దాకా కూడా తీసుకుపోతే ఎవరు పట్టించుకోలే. ఇంతకుముందు సిన్నయ్య ఉన్నప్పుడు కూడా దీని వార్త పట్టించుకోలేదు. ఇప్పుడు వినోద్ ఉన్నప్పుడు కూడా తీసుకపోతే దీని గురించి అయితే ఎవరేం పట్టించుకోవడం లేదు. 2011 జనాభా ప్రకారం ఇక్కడ ఎస్సీ పాపులేషన్ చూపెడుతున్నారని ఒక చర్చ జరుగుతుంది. మరి 2011 జనాభా తర్వాత ఇది కొత్త గ్రామ పంచాయతీ అయింది. అప్పుడు కుల లెక్కలకు జరగలేదా? లెక్కలకు జరిగినాయి. అప్పటి వరకు పక్క తీసుకొద్దామని అన్నారు. ఇప్పటి వరకు అయితే ఎవరు పట్టించుకోలే, తీసుకురాలే. ఇదే ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇప్పుడు మొన్నటి రోస్టల్ విధానం ప్రకారమైన అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసినట్టుగా ఎస్టీ 1/70 లేని ప్రాంతాల్లో ఆ రిజర్వేషన్లు మారుతాయి. రోస్టల్ విధానం అంటే ఒక రిజర్వేషన్ ఇంకో రిజర్వేషన్ ఇంకో కులానికి ఇట్లా మారుతాయి అని అన్నారు. అప్పుడు కూడా మీది మారలేదా? అప్పుడు కూడా ఎంత చెప్పుకున్నా కానీ ఎవరు పట్టించుకోలే, మారలేదు. ఏంది బాబు మీది ఆడ మీద చూస్తే బల్బు లేదు, కింద నాలి లేదు, రోడ్డు సరిగా లేదు. సర్పంచ్ లేక ఇటు నాలి ఉంటలేదు, అటు కరెంటీలు చక్కగా ఉంటలేవు, నీళ్ళ సౌకర్యం తోటి కూడా ఇబ్బంది అవుతుంది. ఎవరికి చెప్పుకుందామంటే సర్పంచ్ లేడు, ఓ పెద్ద మనిషి లేడు, అందరూ అనాథలు. వీళ్ళు ఎస్టీలు వీళ్ళకేం తెలియని వాళ్ళే, అటు బీసీలు గొర్రె మేకల కాసులు వాళ్ళకేం తెలియని వాళ్ళే. వీళ్ళు తెలియని వాళ్ళని ఆ పెద్ద మనుషులు కూడా ఏం పట్టించుకునేది లేదు, ఏం చేసేది లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే ఘోరం జరుగుతుంది. అంటే ఈ అంశం ఎప్పుడన్నా నేరుగా ప్రజలందరూ కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ పోవడం, కలెక్టర్ ఆఫీస్ పోవడం ఇట్లా చెప్పే ప్రయత్నం ఎప్పుడన్నా జరిగింది? చెప్పే ప్రయత్నం అందరం కలిసి ఉన్నాడు. కూర్చొని కూడా ఇంతకుముందు కూడా చర్చలు చేసి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా పోయినాం. పోయి చెప్పుకుంటే ఈసారి అయిపోయింది కానీ వచ్చేసారికి చూద్దామన్నారు. వచ్చేసారికి కూడా ఎవరు పట్టించుకోలే, ఏం చేయలేకపోయారు.